ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక కర్ణాటకలో త్వరలో కేబినెట్ విస్తరణ కాబోతోంది. ఇక మరో 10 మందిని కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కీలకంగా మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ముందుకొచ్చింది. ఈ నెల 18న ఢిల్లీకి సీఎం డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ హైకమాండ్ తో విడివిడిగా వీరిరువురు కూడా సమావేశం పాల్గొనబోతున్నారు. అలాగే శాఖల మార్పు, కేటాయింపులు, నూతన మంత్రుల యొక్క చేరిక అంశాలపై తుది నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తోంది. మంత్రివర్గంలో స్థానం కోసం కాంగ్రెస్ పోటీలో ఒక విధంగా తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఆశావాహుల జాబితాలో ఇప్పటివరకైతే ధార్వాడ ఈస్ట్ ఎమ్మెల్యే అభయ ప్రసాద్, ఎమ్మెల్సీ సలీం అహ్మద్, కంప్లీ ఎమ్మెల్యే జేఎన్ గణేష్ తదితరులు వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక శివమొగ్గ, ధార్వాడ జిల్లాల నుంచి కూడా కొత్త మంత్రుల చేరిక కోసం గట్టిగా డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఇరువురు ఈ నెల జూలై 18న ఢిల్లీకి వెళ్లబోతున్నారు. వీళ్ళిద్దరు కూడా విడివిడిగా సమావేశం చేయబోతున్నారు. సో మరి సమావేశంలో దేనికి సంబంధించి మాట్లాడబోతున్నారు, కేబినెట్ లో ఎవరెవరిని తీసుకోబోతున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం అప్డేట్స్ కి సంబంధించి. అయితే కిరణ్, ఈ నెల 18న ఢిల్లీకి ఇరువురు కూడా వెళ్ళబోతున్నారు. ఒకటి డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య ఇద్దరు కూడా వెళ్ళబోతున్నారు. సమావేశానికి విడివిడిగా కూడా ఉండబోతున్నారు. సో సమావేశంలో దేనికి సంబంధించి మాట్లాడబోతున్నారు, ఇంకొకటి కేబినెట్ లో ఇప్పుడు ఎవరెవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి? కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారవుతుందని మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే మొదటిసారి కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు 10 నుంచి 12 మంది మంత్రులను తీసుకున్న డీకే తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ త్వరలో జరుగుతుందంటూ ఆశావాహులకు హామీ ఇచ్చిన పరిస్థితి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అటు దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల్లో సొంతంగా, ఒక రాష్ట్రంలో తమిళనాడులో కూటమితో అధికారంలో ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా డీకే ముఖ్యమంత్రి తర్వాత పెను సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ అత్యంత చాకచక్యంగా కేబినెట్ పూర్తి చేశారు. గతంలో ఏదైతే గత కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు కూడా భైరతి సురేష్ లాంటి వాళ్ళు, కృష్ణ బైరే గౌడ లాంటి వారు, మరోపక్క రామలింగారెడ్డి లాంటి సీనియర్ నేతలు తిరుగుబాటు చేసినప్పటికీ ఆ తిరుగుబాటు అణచివేసి వారికి మంత్రి పదవులు మార్చుకోకుండానే దారిలోకి తెచ్చుకున్న ఘనత డీకేకు ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం డీకేతో పాటు సిద్ధరామయ్య కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇద్దరితో అధిష్టానం సంప్రదింపులు జరుపుతుంది. ఎందుకంటే డీకే ముఖ్యమంత్రి కావడానికి సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేశారు. సీఎం సిద్ధు కూడా అహిందా వర్గాలు, బీసీ సామాజిక వర్గాలలో అత్యంత ఐక్యతగా అటు పార్టీ నుంచి ప్రభుత్వాన్ని నడిపిన సిద్ధరామయ్య కూడా అటు కేబినెట్ లో సిద్ధరామయ్య మంత్రులకే, సిద్ధరామయ్య వర్గానికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ లో డీకే శివకుమార్ కు సంబంధించిన కీలక నేతలు కూడా ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలకు, మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించలేదు. మరోపక్క ఆశావాహుల జాబితా చూసినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఏదైతే హరిప్రసాద్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్సీ సలీం అహ్మద్ కావచ్చు, అదేవిధంగా ధార్వాడకు సంబంధించిన కీలక నేతలు కూడా మంత్రివర్గ కూర్పులో అవకాశం దక్కుతున్న ఆశించిన. మరోపక్క లక్ష్మీ హెబ్బాల్కర్ గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో పనిచేశారు. కానీ డీకేకి అత్యంత విధేయురాలైన లక్ష్మీ హెబ్బాల్కర్ కూడా ఈసారి కేబినెట్ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే కర్ణాటకలో డీకే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే తన సామాజిక వర్గమే కాదు, అన్ని వర్గాల సామాజిక వర్గాల కూర్పు, అన్ని వర్గాల అండను కూడా డీకే సంపాదించుకోవడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క సిద్ధరామయ్య కూడా రాష్ట్ర రాష్ట్రంలోనే ఉన్నారు. ఆయన అటు రాజ్యసభకు హామీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వీకరించలేదు. ఈ 2 సంవత్సరాలు కూడా తాను కర్ణాటక రాజకీయాల్లో ఉంటానంటూ ఆయన ప్రకటించిన ప్రకటన 2 వర్గాలను ఏకతాటిపై నడిపే విధంగా అధిష్టానం మంత్రివర్గ కూర్పు చేస్తుందనే సమాచారం మనకు వినిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు కొత్త మంత్రుల జాబితాను ఎప్పటిలోపు ఖరారు చేసేటువంటి అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయా? ప్రియా, ఈ నెల 18వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో డీకే శివకుమార్ తో పాటు సిద్ధరామయ్య కూడా సమావేశమవుతారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో వేరువేరుగా సంప్రదింపులు జరిపిన తర్వాత అటు డీకే తన మంత్రివర్గ జాబితాను అధిష్టానానికి ఇచ్చే అవకాశం ఉంది. మరోపక్క సిద్ధరామయ్య కూడా తనకు సంబంధించిన జాబితాను ఇచ్చే అవకాశం ఉంది. 2 వర్గాలను ఏకతాటిపై నడపడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. అయితే 2028
ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేస్తుంది. మరోపక్క 2028 ఎన్నికల కేబినెట్ గానే ఈ కేబినెట్ వ్యవహరించవచ్చు. ఎందుకంటే మరోసారి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు కూడా లేవు. ఇప్పటికే ఉన్న కేబినెట్ మంత్రులు 12 మంది ఉన్నారు. మరో 10 నుంచి 12 మందిని కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పిసిసి అధ్యక్షుడుగా ఉన్న బికే హరిప్రసాద్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరోపక్క అధిష్టానం ఎవరిని తీసుకుంటుందా అనే అంశాన్ని మనం గమనించినప్పుడు కంప్లీ ఎమ్మెల్యే పేరు జేఎన్ గణేష్ పేరు కూడా ప్రచారం జరుగుతుంది. మరోపక్క శివగంగ, బెళగావి, ధారవాడ జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమ కేబినెట్ లో అవకాశం కల్పించాలంటూ పదే కోరుతున్నారు. మరోపక్క మంత్రివర్గంలోకి ఒక మైనారిటీగా తనకు చోటు కల్పించాలంటే ఇప్పటికే సలీం అహ్మద్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే సిద్ధరామయ్య కేబినెట్ లో ఉన్న ఎక్కువ మంది మంత్రులకు కూడా డీకే తన కేబినెట్ లోకి తీసుకోవడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో చూడాలి. ఈ నెల 18 తర్వాత కేబినెట్ కూర్పు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధిష్టానం పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఈ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ కూడా చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారింది. అంటే ఇప్పుడు నూతన మంత్రుల చేరికతో పాటు కిరణ్, ఇప్పుడు నూతన మంత్రుల చేరికతో పాటు ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రుల శాఖలు కూడా రిషఫుల్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ప్రియ, ఇప్పటికే కొంత గత మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తి ఉంది. ఏదైతే రామలింగారెడ్డి లాంటి నేత ఒకానొక సమయంలో రాజీనామా చేశారు, మళ్ళీ అధిష్టానం సంప్రదింపులు జరిపింది. ఆయన పట్టణాభివృద్ధి శాఖ కోరుకుంటున్నారు. పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే కృష్ణబైరా గౌడ దగ్గర ఉన్నది. ఆ బెంగళూరు నగరాభివృద్ధి శాఖ అనేది ఒక బలమైన శాఖ. అందులో 4 విభాగాలు ఉంటాయి. ఈ 4 విభాగాల్లో కేవలం కృష్ణబైరా గౌడ ఇప్పుడు 2 విభాగాలే కేటాయించారని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మరోపక్క నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న రామలింగారెడ్డి తనకు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. మరోపక్క మునియప్ప లాంటి సీనియర్ నేతలు కూడా తమకు అనుకున్న మంత్రి పదవి లేదు, సీనియారిటీకి ప్రయారిటీ ఇవ్వలేదంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే 14 మంది 12 మందిని కేబినెట్ తీసుకుంటారా అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో కేబినెట్ గా మంత్రులుగా ఉన్న కొంతమంది శాఖలు కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ఆ మారిన శాఖలు కొత్త మంత్రులు కేటాయించే అవకాశం. ఈ నెల 18 తర్వాత డీకేతో పాటు సిద్ధరామయ్య కూడా అధిష్టానంతో సంప్రదింపులు జరిగిన తర్వాత మంత్రివర్గ కూర్పుపై ఓ క్లారిటీ వస్తుంది. ప్రియ, రైట్ కిరణ్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే త్వరలో కర్ణాటకలో కేబినెట్ విస్తరణ జరగనుంది. మరో 10 మందిని కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఓ పక్క స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా కీలకంగా మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఉండొచ్చు. అయితే ఈ నెల 18న ఢిల్లీకి సీఎం డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ హైకమాండ్ తో విడివిడిగా సమావేశం చేయబోతున్నారు. అలాగే శాఖల మార్పు, కేటాయింపులు, నూతన మంత్రుల చేరిక, వీటన్ని అంశాలపై కూడా తుది నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అంటే జూలై 18 రోజు. సో మంత్రివర్గంలో స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే తీవ్ర పోటీ కూడా కనిపిస్తోందో వైపు ఆశావాహుల జాబితాలో అయితే వినిపిస్తున్నటువంటి పేర్లు ఎక్కువగా ధారవాడ ఈస్ట్ ఎమ్మెల్యే అభయ ప్రసాద్, ఎమ్మెల్సీ సలీం అహ్మద్, కంప్లీ ఎమ్మెల్యే జేఎన్ గణేష్, ఇలా తదితరులు కూడా వినిపిస్తున్నారు పేర్లు. ఇక శివమొగ్గ, ధారవాడ జిల్లాల నుంచి అయితే కొత్త మంత్రుల చేరిక కోసం గట్టి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య వీళ్ళిద్దరు కూడా ఈ నెల 18న ఢిల్లీకి వెళ్లబోతున్నారు. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీతో విడివిడిగా వీరిరువురు సమావేశమై సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణపై కూడా తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఈ నెల 18 తారీఖున కనిపిస్తోంది. అయితే జూన్ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి డీకే శివకుమార్ కేబినెట్ లో ప్రస్తుతం సీఎం తో సహా కేవలం 14 మంది మాత్రమే మంత్రులు ఉన్నారు. అయితే కేవలం మొత్తం 34 మందికి గాను మరో 20 బర్తులు కూడా ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని మొదటి విడతగా సుమారు 10 నుంచి 15 కాలను కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. నూతన మంత్రుల చేరికతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో సీఎం శివకుమార్, సిద్ధరామయ్య చర్చలు జరిపి కొత్త మంత్రుల జాబితాను కూడా ఖరారు చేయబోతున్నారు. అయితే ఖాళీలు ఎక్కువగా ఉండడంతో కూడా మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాని సీనియర్ నేతల మధ్య తీవ్ర పోటీ అయితే ఒక విధంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీలోనే క్యాంపులు వేశారు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. అయితే ధారవాడ ఈస్ట్ ఎమ్మెల్యే అభయ ప్రసాద్, సీనియర్ ఎమ్మెల్సీ సలీం అహ్మద్ కేబినెట్ లో స్థానం దక్కించుకునే ఆశావాహుల జాబితాలో వీళ్ళైతే ముందు వరుసలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
అయితే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత ఇవన్నీ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా అధిష్టాన వర్గాలు తెలపడం జరిగింది. అయితే ఒక విధంగా 18 తారీఖు నాడు ఎవరైతే సీఎం సిద్ధరామయ్య, ఎక్స్ సీఎం సిద్ధరామయ్య, సీఎం డీకే శివకుమార్ 18 తారీఖున ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత విడివిడిగా సమావేశం చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే వాళ్ళు ఇవ్వబోతున్నారన్నమాట. సో మంత్రులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది.